సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ పాలనలో అన్ని స్కామ్లే తప్ప స్కీములు లేవంటూ విమర్శించారు. బడ్జెట్లో చదవడంతోనే సరిపెట్టుకున్నారు కానీ కేటాయించిన డబ్బులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి మనసు లేదన్నారు. కేవలం బల్లలు కొట్టడానికే బడ్జెట్ను ప్రవేశపెట్టారని విమర్శించారు హరీష్ రావు. బడ్జెట్ల బట్టిగారు చదువుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం వత్తలు వచ్చినాయా కూలీలకు? ఎక్కడన్నా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ కూలీకి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ల చదువుడు, బల్లలు కొట్టుకున్నట్లే ఉండదు తప్ప పేదవాడి కూలీ కడుపు నిండింది లేదు, 12,000 రూపాయలు పడ్డది లేదు. కానీ యనుముల వారి కుటుంబం వాళ్ళ ఖజానా నిండుతున్నది, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి, కానీ కూలీల కడుపు మాత్రం నిండలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఆ బడ్జెట్ కో విలువ ఉండాలనా వద్దా? అసెంబ్లీలో చెప్తే బడ్జెట్ పాస్ అయితే ఆ కూలీలకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? మాట్లాడితే పైసలు లేవంటాడు, నన్ను కోసుక తింటారా అంటాడు, ఖజానా ఖాళీ ఉందంటాడు. ఖజానా ఖాళీ లేదు, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కామ్లే. ఇవాళ సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్. అసలు స్కాములు చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం.